హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దక్షిణ్ అకాడమీ. మనం ఇవాళ లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ షియర్లో పీవైక్యూస్ డిస్కస్ చేద్దాం. షియర్ నుండి గేట్ ఎగ్జామ్కి లేదంటే స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్, ఏదైనా స్టేట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్కి ఖచ్చితంగా మినిమం 1 మార్క్ అయినా వస్తుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ మొత్తం మనం డిస్కస్ చేసిన టాపిక్ నుండే వస్తాయి. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో డయాగనల్ టెన్షన్ ఇన్ కాంక్రీట్ ఈజ్ రెసిస్టెడ్ బై, మనకు తెలుసు డయాగనల్ టెన్షన్ ఎక్కడ వస్తుంది. ఇప్పుడు ఇది మనం బీమ్ తీసుకుంటే ఇక్కడ సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకుంటున్నాను, ఒక సైడ్ హింజ్డ్ ఒక సైడ్ రోలర్ అనుకోండి. సో ఇప్పుడు ఇది న్యూట్రల్ యాక్సిస్ తీసుకుంటే, సో ఇక్కడ మనకేమొస్తుంది, కంప్లీట్గా షియర్ వస్తుంది కదా, షియర్ క్రాక్. ఈ పోర్షన్లో ఉన్నది డయాగనల్ టెన్షన్ ఫెయిల్యూర్. ఓకే, సో మనము దీన్ని రెసిస్ట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాము, షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటున్నాం. ఇదేంటిది, డయాగనల్ టెన్షన్ ఫెయిల్యూర్. దీన్ని రెసిస్ట్ చేయడానికి మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆన్సర్ ఏంటి, షియర్ రెయిన్ఫోర్స్మెంట్. ఎక్కడ మనం ఈ కంప్రెషన్ రెయిన్ఫోర్స్మెంట్ ఇవన్నీ డయాగనల్ టెన్షన్ వచ్చేదే మనకు ఇక్కడ పైన కంప్రెషన్ అయితే ఇక్కడ న్యూట్రల్ యాక్సిస్ కింద వస్తుంది. ఈ మొత్తం రెసిస్ట్ చేయడానికి మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకుంటాం. ఓకే, సో తర్వాత మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ ఫర్ M30 గ్రేడ్ కాంక్రీట్ అంటే ఏమడిగారు, టౌసీ మ్యాక్స్ కనుక్కోమన్నారు. ఓకే, సో మనము లాస్ట్ షియర్ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు టౌసీ మ్యాక్స్ ఓన్లీ దేనిపైన డిపెండ్ అవుతుంది అనుకున్నాము, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది అనుకున్నాం కదా. మనము టౌసీ షియర్ స్ట్రెంత్ ఇన్ కాంక్రీట్ అయితే రెండింటిపైన డిపెండ్ అవుతుంది. ఏంటి, పర్సెంటేజ్ ఆఫ్ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ ఒకటి, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఒకటి. కానీ మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ టౌసీ మ్యాక్స్ మాత్రం ఓన్లీ దేనిపైన డిపెండ్ అవుతుంది, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. మనకు IS 456లో ఒక టేబుల్ ఉంది, టౌ మ్యాక్స్. ఓకే, టౌసీ మ్యాక్స్ అనేది ఓకే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని బట్టి సమ్ 20, 25, 30, 35, 40 దీనికి ఎంతెంత ఉండాలి అని వాల్యూస్ సమ్ 2.1 సో ఇలా వస్తాయి. 2.5 ఆర్ సంథింగ్ 2.8 ఇలాగా వస్తాయి. బట్ ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, బట్ నేనైతే గుర్తుపెట్టుకోమని సజెస్ట్ చేయను. మనం టౌసీ మ్యాక్స్ డైరెక్ట్గా 0.631 రూట్ FCK వేసుకుంటే ఈ టేబుల్లో ఉన్న వాల్యూసే వస్తాయి. ఇది వెరీ ఇంపార్టెంట్, ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఇది టౌసీ మ్యాక్స్ డైరెక్ట్గా గుర్తుపెట్టుకునే వాళ్ళు, మెమరీ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోండి. లేదు ఇలాగా ఇది గుర్తుపెట్టుకున్నా కూడా మర్చిపోతూ ఉంటాంలే అనుకున్న వాళ్ళు ఈ ఫార్ములా నుండి కనుక్కోవాలి. ఏంటి, టౌసీ మ్యాక్స్ ఈక్వల్ టు 0.631 ఇంటూ రూట్ 30. ఇప్పుడు రూట్ FCK అంటే M30 గ్రేడ్ కాంక్రీట్కి M అంటే మిక్స్, 30 అంటే FCK కదా. ఓకే, సో క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ 30. సో మనకి ఏదైతే 0.361 రూట్ 30 ఉంటుందో ఈ వాల్యూ 0.361 రూట్ 30 అంటే 2.8 వస్తుంది. సో ఇది మన టౌసీ మ్యాక్స్. ఒకవేళ M40 గ్రేడ్ కాంక్రీట్ అంతకు మించి ఏది ఇచ్చినా కూడా ఏమవుతుంది అంటే 0.361 రూట్ 40 వేసుకొని వచ్చిన వాల్యూ. M50 ఇచ్చారు కదా అని చెప్పి మళ్ళీ ఇక్కడ రూట్ 50 వేయకూడదు. మనం ఈ IS 456 టేబుల్లో చూస్తే M40 అండ్ అబవ్ దేనికైనా కానీ 0.631 రూట్ 40 వేసేసి దీనికి మ్యాక్సిమం టౌసీ మ్యాక్స్ ఇంతకి లిమిట్ చేసేసుకోవాలి. ఓకే, సో మీరు IS 456లో ఉన్న టేబుల్ అయినా గుర్తుపెట్టుకోండి, లేదు అంటే టౌసీ మ్యాక్స్ ఈక్వల్ టు 0.631 రూట్ FCK వాల్యూ అయినా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇది చూడండి. ఇది గేట్ 2016 క్వశ్చన్, ఎంత ఈజీ క్వశ్చన్ అడిగారో. సో మ్యాక్సిమం అలవబుల్ షియర్ స్ట్రెస్ టౌసీ మ్యాక్స్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఇందాకే చూసాం. టౌసీ మ్యాక్స్ అనేది ఓన్లీ దేనిపైన డిపెండ్ అవుతుంది, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఓన్లీ. ఎందుకు, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అండ్ స్టీల్ పైన ఏం డిపెండ్ కాదు కదా, కాబట్టి ఇది తప్పు. గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఓన్లీ కాదు, దీనికి రిలేటెడ్ కాదు, ఇది ఓన్లీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్. ఇక్కడ చూడండి, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ లాంగిట్యూడినల్ టెన్సైల్మెంట్.
టౌసీ అనేది ఈ రెండిటిపైన డిపెండ్ అవుతుంది. దేనిపైన? గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ లాంగిట్యూడినల్ టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్. సో గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన డిపెండ్ అయ్యేది ఓన్లీ ఏంటి? టౌసీ మ్యాక్స్ అనేది ఓన్లీ దేనిపైన డిపెండ్ అవుతుంది? గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన మాత్రమే డిపెండ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇది చూడండి, ఇది కూడా గేట్ క్వశ్చనే. సో రెక్టాంగులర్ ఆర్సీసీ బీమ్ ఇచ్చారు. విడ్త్ ఎంత ఉందని ఇచ్చారు? 200 mm ఉంది. డెప్త్ ఎంత ఉంది? 300 mm ఉంది. ఓకే, సో ఇచ్చింది. నెక్స్ట్ ఇచ్చింది ఏంటి? ఎఫెక్టివ్ అని ఇవ్వలేదు, టోటల్. సో నెక్స్ట్ ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్, డైరెక్ట్గా అల్టిమేట్ ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్సే ఇచ్చారు. అలా కాకుండా జస్ట్ షియర్ ఫోర్స్ అని ఇచ్చుంటే మనం దాన్ని ఇంటూ 1.5 చేసుకొని ఆ తరువాత మనము వియు ఎంత వస్తుందో దాన్ని మనం ప్రాబ్లం చేయడానికి యూస్ చేయాల్సి వచ్చేది. కానీ ఇక్కడ డైరెక్ట్గా ఏమి ఇచ్చేశారు? ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ ఇచ్చారు కాబట్టి వియు ఈక్వల్ టు ఎంత? 60 kN. ఇంకొకటి ఏంటి అంటే వెంటనే ఇక్కడ న్యూటన్లోకి మార్చుకోవడం మర్చిపోకండి. ఓకే, ఎందుకంటే లేదంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఏంటి అంటే ఇదేమో కిలో న్యూటన్లో, ఇది బి అండ్ డి ఏమో ఎంఎంలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాము. అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎందులో వస్తుంది? కిలో న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వస్తుంది. ఆప్షన్స్ చూడండి, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో ఇచ్చారు కదా, కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. 60 × 10³ వేసుకోవాలి. ఓకే, ఇంకేమి ఇచ్చారు? ఇక్కడ ఫ్యాక్టర్డ్ కాబట్టి మనం ఇంటూ 1.5 చేయట్లేదు, డైరెక్ట్గా ఫ్యాక్టర్డ్ ఇచ్చారు కాబట్టి. ఇంకా ఎఫెక్టివ్ కవర్ ఆఫ్ 50 mm అని ఇచ్చారు. సో ఎఫెక్టివ్ కవర్ సీసీ ఎంత? ఎఫెక్టివ్ కవర్ ఎంత ఇచ్చారు? ఈసీ 50 mm ఇచ్చారు. అంటే ఇప్పుడు మనకు ఎఫెక్టివ్ డెప్త్ డి ఈక్వల్ టు టోటల్ డెప్త్ ఎంత? 300 mm మైనస్ ఈ ఎఫెక్టివ్ కవర్ ఎంత? 50. సో ఎఫెక్టివ్ డెప్త్ ఎంత ఇచ్చారు? 250 mm వచ్చింది. ఓకే, సో గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఎంత? ఎఫ్సీకే అనేది 20 N/mm². ఎందుకు? M20 గ్రేడ్ కాంక్రీట్ ఇచ్చారు కాబట్టి. స్టీల్ ఎంత? FI ఈక్వల్ టు 415 N/mm². ఇది ఇచ్చిన డేటా. ఓకే, సో డేటా నోట్ చేసుకునేటప్పుడు మనం ఏదైనా మిస్టేక్ చేసామనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డెప్త్ ఇచ్చి ఎఫెక్టివ్ కవర్ కూడా ఇచ్చారు కాబట్టి ఇచ్చింది టోటల్ డెప్త్ అని అర్థం. మనం ఏంటంటే క్వశ్చన్ లాస్ట్ వరకు చదవకుండా ఎఫెక్టివ్ కవర్ ఏం చూసుకోకుండా డైరెక్ట్గా ఏం చేస్తామంటే డి ఈక్వల్ టు 300 అని రాసేసుకుంటాం. అలా కాకుండా ఈ ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ అని ఇచ్చుంటారు. ఈ ఫ్యాక్టర్డ్ అనేది మనం చదువుకుండా ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఒకేసారి షియర్ ఫోర్స్ అని చదువుకునేసి దీనికి మళ్ళీ ఇంటూ 1.5 చేసేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. లేదా క్వశ్చన్లో షియర్ ఫోర్స్ అని ఇచ్చుంటారో మనం ఫ్యాక్టర్డ్గా కన్వర్ట్ చేసుకోకుండా క్వశ్చన్లో ఏదైతే ఇచ్చుంటారో అదే వియు అని నోట్ చేసుకుంటాం. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్లో షియర్లో మెయిన్గా ఇచ్చింది లోడా ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్సా అనేది చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఒక బీమ్ సబ్జెక్టెడ్ టు మ్యాక్సిమం షియర్ ఫోర్స్ ఆఫ్ అని ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా వి ఇచ్చినట్టు. అలా కాకుండా సబ్జెక్టెడ్ టు యూడిఎల్ ఆఫ్ అని ఇచ్చారనుకోండి, అంటే ఎలాగా? సపోజ్ ఇప్పుడు యూడిఎల్ ఆఫ్ 30 kN/m అని ఇచ్చారనుకోండి, ఇది ఇచ్చిందేంటి? లోడ్. ఈ లోడ్ నుండి మనం ఏం కనుక్కోవాలి? ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ కనుక్కోవాలి. అంటే ఎంత? WL/2 తీసుకోవాలి. దాని నుండి మళ్ళీ వియు ఈక్వల్ టు V × 1.5 తీసుకోవాలి. అంటే ఈ ప్రాబ్లం గురించి నేను చెప్పట్లేదు, మామూలుగా మనకు ఫైనల్గా ఎగ్జామ్లో మనం ఎంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్తో ఉంటాము అనేదే కాబట్టి ఇవన్నీ ముందే మనం చెక్ చేసుకొని పెట్టుకొని ఉండాలి. క్వశ్చన్లో లోడ్ ఇచ్చారా, లేదంటే షియర్ ఫోర్స్ ఇచ్చారా, లేదంటే ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ ఇచ్చారా. ఓకే, మనం ఫైనల్గా వియు అనేది అరైవ్ అవ్వాలి. ఈ క్వశ్చన్లో ఏంటి అంటే లోడ్ కాదు, షియర్ ఫోర్స్ కాదు, ఏమిచ్చారు? ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ కాబట్టి మనం డైరెక్ట్గా వియు ఈక్వల్ టు 60 × 10³ వేసుకుంటాం. ఏం కనుక్కోమన్నారు? నామినల్ షియర్ స్ట్రెస్ కనుక్కోమన్నారు. డిటర్మైన్ ద నామినల్ షియర్ స్ట్రెస్. మనకు తెలుసు టవ్ ఈక్వల్ టు ఎంత? VU/BD. కాబట్టి VU ఎంత వచ్చింది? 60 × 10³ B ఎంత? 200 × D ఎంత? 250 కదా. టోటల్ 300 మైనస్ ఎఫెక్టివ్ కవర్ 50 ఎంత వస్తుంది అంటే 1.2 N/mm² వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది చూడండి, బీమ్ B ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? విడ్త్ 300 mm ఇచ్చారు.
సో ఇచ్చిందే ఎఫెక్టివ్ డెప్తే డైరెక్ట్గా ఇచ్చేశారు. సో స్మాల్ డి ఈక్వల్ టు 500 mm ఇచ్చారు. సో వియు ఎంత ఇచ్చారు, క్రిటికల్ సెక్షన్ దగ్గర డిజైన్ షియర్ ఫోర్సు వియు ఈక్వల్ టు ఎంత యాక్ట్ అవుతుందని 270 కిలో న్యూటన్, అంటే 270 × 10³ న్యూటన్ ఇచ్చారు. లేదా ఆన్సర్లో డైరెక్ట్గా కిలో న్యూటన్స్లోనే ఉంది కాబట్టి ఇది మనం 270 కిలో న్యూటన్ రాసుకుంటాం. ఓకే, సో పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ అంటే టౌసి. ఓకే, నామినల్ షియర్ స్ట్రెస్ అంటే ఎక్స్టర్నల్ లోడ్ వల్ల వచ్చేది. కాంక్రీట్లో పర్మిసిబుల్ షియర్ స్ట్రెస్ ఎంత, 0.4 Nm². సో ఇప్పుడు డిపెండింగ్ ఆన్ పర్సంటేజ్ ఆఫ్ స్టీల్ కంటెంట్, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా టౌసీ వాల్యూ ఇచ్చేసారు. ఎంత, 0.4 Nm². విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని ఇచ్చారు. సో ఈ క్వశ్చన్ దేనికి రిలేటెడ్ అంటే ద షియర్ రెయిన్ఫోర్స్మెంట్ విల్ బి డిజైన్డ్ ఫర్ షియర్ ఫోర్స్. ఈ వాల్యూస్ మారుతున్నాయి కానీ క్వశ్చన్ అంతా షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఎంత డిజైన్ షియర్ ఫోర్స్కి డిజైన్ చేయాలి అని ఉంది, అంతే కదండి. సో ఏం చేయాలి, వియుఎస్ కనుక్కోమంటున్నారు. వియుఎస్ అంటే ఎంత, వియు మైనస్ టౌసీ ఇంటూ బీడి. సో వియు ఎంత, 270 మైనస్ టౌసీ ఎంత, 0.4 ఇంటూ బి ఎంత, 300 ఇంటూ 500. సో ఇక్కడ చూడండి, మనం బీడీ ఎందులో వేసుకుంటున్నాము, మీటర్స్ ఎంఎంలో వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా నేను 10³ వేసుకుంటున్నాను. ఓకే, సో 270 × 10³ మైనస్, సో ఇక్కడ ఎంత వచ్చింది, 0.4 ఇంటూ, సో 5 3 15. ఓకే, సో 10³ సమ్ 210 వస్తుంది కదండి. ఓకే, సో ఎంత వచ్చింది, వియుఎస్ ఎంతకు డిజైన్ షియర్ ఫోర్స్ ఎంతకు చేసుకోవాలి అని వి 210కి. ఓకే, ఎందుకు ఇది మొత్తం మనం సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది, 60 వస్తుంది, 60 × 10³ సో వియుఎస్ ఈక్వల్ టు వియు మైనస్ అంటే 270 కిలో న్యూటన్ మైనస్ 60 కిలో న్యూటన్ వచ్చింది. సో 210 కిలో న్యూటన్కి మనం డిజైన్ షియర్ ఫోర్స్ స్టిరప్స్ అనేవి డిజైన్ చేసుకోవాలి. మనకి ఇక్కడ ఏమి స్టిరప్స్ డిజైన్ చేయమని అడగలేదు, జస్ట్ ఏమి అడిగారు, ఎంత ఫోర్స్కి మనం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేసుకోవాలి అని అడిగారు. ఓకే, సో ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనం నామినల్ షియర్ స్ట్రెస్ కూడా కనుక్కొని చెక్ చేసుకోవచ్చు, టవ్ ఈక్వల్ టు వియు/బీడీ ఇదంతా. బట్ మనం యూనివర్సిటీ ప్రాబ్లంలో అంతా ఇలా సాల్వ్ చేసుకొని టవ్వి లెస్ దాన్ టవ్వియా కనుక్కొని ఆ తర్వాత మనం వియుఎస్, ఇక్కడ క్వశ్చన్లో డైరెక్ట్గా మనకు తెలిసిపోతుంది ఆప్షన్స్ని బట్టి వియుఎస్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి అనేది. ఓకే, పోనీ సెక్షన్ రీడిజైన్ ఆప్షన్ కూడా ఉంది కదా, అది చెక్ చేసుకుందాము అంటే క్వశ్చన్లో ఎక్కడా కూడా మనకు గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇవ్వలేదు చూడండి. ఓకే, ఒకవేళ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇచ్చుంటేనే మనకు టౌసీ మ్యాక్స్ అనేది తెలిసేది. సో ఇప్పుడు ఎక్కడ క్వశ్చన్లో గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఇవ్వలేదు కాబట్టి మనకు టౌసీ మ్యాక్స్ తెలియలేదు. టౌసీ మ్యాక్స్ తెలియకుండా మనం సెక్షన్ అనేది రీడిజైన్ చేసుకోవాలా లేదా అనేది కూడా మనకు తెలియదు. ఓకే, సో రిమైనింగ్ 3 ఆప్షన్స్ చూస్తే మనకు ఏంటి అంటే టౌసీ వియు టౌసీ బీడీ కనుక్కొని ఎంత డిజైన్ చేసుకోవాలి అనేది అడుగుతున్నట్టు క్లియర్గా ఉంది కాబట్టి వియుఎస్ ఈక్వల్ టు వియు మైనస్ టౌసీ బీడీ వేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ బీమ్ విత్ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ అంటే బి ఎంత ఇచ్చారు, 300 mm ఇచ్చారు. ఎఫెక్టివ్ డెప్త్ డి ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 580 mm ఇచ్చారు. M30 గ్రేడ్ కాంక్రీట్ ఉంది. తర్వాత 1% టెన్సైల్ రెయిన్ఫోర్స్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ డిజైన్ షియర్ స్ట్రెంత్ ఫర్ దిస్ బీమ్ టౌసీ ఎంత ఇచ్చారు, 0.66 Nm² ఇచ్చారు. ఫ్యాక్టర్డ్ షియర్ ఫోర్స్ డైరెక్ట్గా ఎంత ఇచ్చారు, 440 × 10³ న్యూటన్ ఇచ్చారు. టూ లెగ్డ్ స్టిరప్స్ ప్రొవైడ్ చేసుకున్నారు 10 mm డయామీటర్వి కాబట్టి ఏమవుతుంది, దాని ఏరియా 2 × π/4 × 10² ఎంత వస్తుందో వేసుకోవాలి. సో ఏం కనుక్కోమని చెప్పారు, స్పేసింగ్ కనుక్కోమని చెప్పారు. ఎంత, ఎస్వి ఈక్వల్ టు కనుక్కోమని చెప్పారు. నిన్న మనం స్పేసింగ్ కనుక్కోవాలి అంటే ఏం చేసాం, ఏ ఫార్ములా ఇది అయిన తర్వాత మనకు 4 టైప్స్ ఆఫ్ 4 ఇది వేసుకొని కనుక్కోవాలి. ఏంటొకటి
సో ఇప్పుడు మనం ఇచ్చిన డేటా చూసాం కదా, దీంట్లో మనకు 4 ఎస్వీస్ ఉన్నాయి. ఏంటవి? మినిమం షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఎస్వీ ఒకటి, ఓకే. తర్వాత డిజైన్ షియర్ ఫోర్స్ వియుఎస్ ఫార్ములా ఉంది కదా, వియుఎస్ ఫార్ములా నుండి ఒక ఎస్వీ ఉంది. ఆ తర్వాత ఎస్వీ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ 0.75D ఒకటి వర్టికల్ స్టిరప్స్ కాబట్టి. తర్వాత ఎస్వీ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ ఆర్ 300 mm ఒకటి, ఓకే. 300 mm అవ్వచ్చు, కానీ 300 mm కంటే ఎక్కువ అవ్వకూడదు. ఈ 4లో ఏదైతే తక్కువ ఉంటుందో అది మనం మినిమం ఎస్వి ప్రొవైడ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ ఎప్పుడు మీరు దీంతో చెక్ చేసుకోండి. వియుఎస్ ఈక్వల్ టు 0.87 FY ASV ఇంటూ D/SV ఉంది కదా, ఈ ఫార్ములాలో ఎస్వి చెక్ చేసుకోండి. ఇదే అన్నింటికంటే మినిమం అయిందనుకోండి, మళ్ళీ మనం వేరే ఏం చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా ఈ ఎస్వీనే మార్క్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఈ 4 ఏదైతే మినిమం ఉందో అదే ఇక్కడ కూడా మినిమం అయిందనుకోండి, మళ్ళీ మనం చెక్ చేసుకోకర్లేదు, దీనికంటే తక్కువ వాల్యూ లేదు కదా, అందువల్ల. ఓకే. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చూస్తే వియుఎస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి కదా ఫస్ట్. ఎందుకు చెప్పండి? క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి? వియు కాదు, వియుఎస్ కాదు, వియు ఈక్వల్ టు ఎంత? 440 kN ఇచ్చారు. వియుఎస్ ఈక్వల్ టు ఏం చేయాలి? వియు మైనస్ టౌసి ఇంటూ బీడీ వేసుకోవాలి. ఓకే. వియు ఎంత ఇచ్చారు? ఇందాకే చూసాం కదా, 440 ఇంటూ 10³ ఈ 10³ అనేది మర్చిపోకండి. మైనస్ టౌసి ఎంత? Nm²లో ఎంత ఇచ్చారు? 0.66 ఇంటూ బి ఎంత? 300 ఇంటూ డి ఎంత? 580. ఓకే. సో వియుఎస్ ఎంతో కనుక్కోండి. ఒకసారి వియుఎస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫార్ములా ఏంటి? నెక్స్ట్ వియుఎస్ ఈక్వల్ టు, ఓకే, వియుఎస్ ఈక్వల్ టు 0.87 FY ASV ఇంటూ D/SV. ఓకే. సో మనకి FY ఎంతో తెలుసు, ASV కూడా కనుక్కున్నాం. ఎలాగా? 2 ఇంటూ 2 లెగ్డ్ కదా, కాబట్టి 2 ఇంటూ π/4 ఇంటూ 10². డి ఎంత? డి 580. ఓకే. సో ఇందులో మనకు ఒకే ఒకటి కనుక్కోవాలి, ఏంటది? ఎస్వి. సో ఈ ఎస్వి అనేది చూసుకోండి ఇక్కడ. ఒకవేళ పొరపాటున మనకి 101 ఎంతో వస్తుంది, ఈ 101 కంటే ఇంకా తక్కువ ఉన్న వాల్యూ ఇక్కడ ఒకవేళ 89 అని ఇచ్చున్నారనుకోండి ఆప్షన్లో, అప్పుడు మీరు ఈ 89 ఏదైనా మినిమం రెయిన్ఫోర్స్మెంట్కి వస్తుందేమో పొరపాటున అని చూసుకోవాలి. అంటే ఎలాగా? ఏఎస్వి ఇంటూ బి ఇంటూ ఎస్వి ఈక్వల్ టు 0.4/0.87 FY కూడా మీరు కనుక్కొని ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ ఈ 89 అనేది ఇక్కడ ఏమైనా ఎస్వి వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. కానీ ఇక్కడ లక్కీగా ఏమైంది? ఓకే, ఎగ్జామ్లో టైం సేవింగ్ ఇవన్నమాట. ఇక్కడ మనకి ఏ ఎస్వి అయితే వచ్చిందో అదే అన్నిటికంటే చిన్న వాల్యూ అయింది కాబట్టి ఇంకా దీనికంటే తక్కువ వాల్యూ ఉండదు కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే. సో ఇది మీరు చెయ్యండి. ముందు ప్రాబ్లం ఏ ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం చూడండి. గేట్ 2022 ప్రాబ్లం నేను డిస్కస్ చేశాను. సేమ్ అలాంటి ప్రాబ్లమే మళ్ళీ గేట్ 2018లో ఇచ్చారు. సో ఇక్కడ మీరు చెక్ చేసుకొని డేటా రాసుకోండి. ఫస్ట్ ఇక్కడ వియు ఎంత ఇచ్చారు, ఓకే, బి ఎంత ఇచ్చారు, డి ఎంత ఇచ్చారు, టౌసి ఎంత ఇచ్చారు, టౌసి మ్యాక్స్ ఎంత ఇచ్చారు, ఓకే. ఏఎస్వి క్యాలిక్యులేట్ చేసుకోండి. 2 లెగ్ 10 mm డయామీటర్ స్టిరప్సే ఇచ్చారు. సో ఎస్వి కనుక్కోండి. ఓకే. సో ఇది కనుక్కొని ఎస్వి ఆన్సర్ ఎంతో పెట్టండి. ఒక 2-3 చేసి కమెంట్స్లో పెడుతున్నారు కానీ ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరు చేయట్లేదు. సో చేస్తేనే ప్రాక్టీస్ తెలుస్తుంది మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నామని. చాలా వరకు ఈ ప్రాబ్లం అందరికీ చేయడం తెలుస్తుంది, కానీ ఫస్ట్ స్టెప్లో మనం వియుఎస్ ఈక్వల్ టు వియు మైనస్ టౌసి ఇంటూ బీడీ వేస్తాం కదండి, అక్కడే తప్పు చేసేస్తారు. ఏం చేస్తారు? వియు అనేది డైరెక్ట్గా 200 వేస్తారు, ఓకే. టౌసి అనేది Nm/mm²లో న్యూటన్ ఉంది కదండి, ఇదేమో కిలో న్యూటన్లో వేస్తారు, ఇదేమో న్యూటన్లో వేస్తారు. 0.62 ఇంటూ బీడీ వేసుకుంటారు వాల్యూస్. ఆన్సర్ చాలా తప్పు వస్తుంది. ఓకే. ఇక్కడ నుండి మొత్తం అంతా తప్పే. మళ్ళీ ఎందుకు ఇక్కడ ఇంటూ 10³ వేయాలి అనేది మనం ప్రాక్టీస్ లేకుండా ఇది వల్ల. సో అదే మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ మిస్టేక్ చేసామనుకోండి మనకు తెలుస్తుంది నెక్స్ట్ టైం చేసేటప్పుడు. నేను లాస్ట్ టైం ఈ 10³ వేయడం మర్చిపోయాను, అందువల్ల నాకు ప్రాబ్లం తప్పు వచ్చింది, సో నేను ఈ 10³ వేయాలి అనేది గుర్తుంటుంది. సో ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాబ్లమ్ ఆన్సర్ ఎంత అనేది నోట్ చేయండి. ఓకే.
తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, టౌసీ అడిషనల్ చెక్ సజెస్టెడ్ విత్ రెస్పెక్ట్ టు మ్యాక్సిమం టౌసీ మ్యాక్స్. సో ద చెక్ ఫర్ టౌసీ మ్యాక్స్ మన క్వశ్చన్లో ఉంది కదండి, టౌసీ షుడ్ బి టౌసీతో పాటు టవ్వీ షుడ్ బి లెస్ దాన్ టౌసీ మ్యాక్స్ అనే ఫార్ములా కూడా ఉంది కదా. ఈ ఫార్ములా ఎందుకు, ఈ చెక్ ఎందుకు అంటే మనం క్లాస్ చెప్పుకునేటప్పుడే చెప్పుకున్నాము, ఎందుకండి టవ్వీ లెస్ దాన్ టౌసీ మ్యాక్స్ అవ్వాలి, లేదంటే డయాగనల్ కంప్రెషన్ ఫెయిల్యూర్ వస్తుంది అని. ఓకే, టవ్వీ లెస్ దాన్ టౌసీ మ్యాక్స్ ఎందుకు అవ్వాలి, డయాగనల్ కంప్రెషన్ ఫెయిల్యూర్ రాకుండా. ఓకే, డయాగనల్ కంప్రెషన్ ఫెయిల్యూర్ ఎక్కడ వస్తుంది, ఇది బీమ్ తీసుకుంటే సింప్లీ సపోర్టెడ్, ఇది తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ పైన సపోర్ట్ దగ్గర కంప్రెషన్ జోన్లో ఇక్కడ కాంక్రీట్ అనేది క్రష్ అయిపోతుంది. ఓకే, సో ఈ ఇది సడన్గా ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. సో ఈ డయాగనల్ కంప్రెషన్ అనేది లేకుండా ఉండడం కోసం మనం ఈ టవ్వీ అనేది లెస్ దాన్ టౌసీ మ్యాక్స్ అవ్వాలి. ఓకే, సో ఆప్షన్ డి చూడండి, పాసిబిలిటీ ఆఫ్ క్రషింగ్ ఆఫ్ కాంక్రీట్ బై డయాగనల్ కంప్రెషన్, ఇది మన ఆన్సర్. ఇది జరగకుండా ఉండడం కోసమే మనం ఈ టౌసీ మ్యాక్స్ చెక్ అనేది ఇది చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనకి కోడ్ బుక్లో ఇది 40.1.1 క్లాస్ ఓపెన్ చేసుకోండి, IS 456లో. ఇందులో మనకు టవ్వీ ఈక్వల్ టు ఈ ఫార్ములా ఉంటుంది. ఇది ఎప్పుడు మనం ఇందాక చూసిన టవ్వీ ఈక్వల్ టు VU/BD అనేది ఓన్లీ మనకి ఏ ఫోర్స్ యాక్ట్ అవుతోంది, షియర్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నప్పుడు. అలా కాకుండా షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మొమెంట్ రెండు యాక్ట్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు టవ్వీ ఈక్వల్ టు ఈ ఫార్ములా అనమాట, VU ± MU/D ఇంటూ tan β/BD అని. ఓకే, ఎప్పుడు మొమెంట్ కూడా యాక్ట్ అవుతున్నప్పుడు. ఈ ఫార్ములా డైరెక్ట్గా గుర్తుపట్టమని ఇస్తారు. 2016లో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనకు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా ఇచ్చారు గేట్లో. ఓకే, 2016లో మీరు ఇప్పుడు ఈ VU MU అంటే ఏంటి అంటే మనకు ఎక్కడైతే సెక్షన్ ఇచ్చుంటారో వాళ్ళు టవ్వీ కనుక్కోమని, ఆ సెక్షన్ దగ్గర షియర్ ఫోర్స్ ఎంత, బెండింగ్ మొమెంట్ ఎంత అని, ఆ సెక్షన్ దగ్గర డెప్త్ ఎంత అని, tan β అంటే హారిజాంటల్ యాక్సిస్తో ఇది ఎంత చూడండి, యాంగిల్ బిట్వీన్ ద టాప్ అండ్ బాటమ్ ఎడ్జెస్ ఎంత అనేది తీసుకుంటాం. తర్వాత B అంటే ఎఫెక్టివ్ B అంటే విడ్త్, D అంటే ఏ సెక్షన్ తీసుకుంటామని. ఇప్పుడు నేను అది డ్రా చేస్తాను చూడండి ఎలాగా చేస్తామనేది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బీమ్ ఉందనుకోండి, వేరియింగ్ డెప్త్. ఓకే, బీమ్ ఆఫ్ వేరియింగ్ డెప్త్, ఇలాగా ఈ ఫార్ములా మెయిన్ వేరియింగ్ డెప్తే. ఓకే, అంటే అన్ని బీమ్స్ మీద బెండింగ్ మూమెంట్ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, బెండింగ్ మూమెంట్, షియర్ ఫోర్సు ప్లస్ ఈ వేరియింగ్ డెప్త్ 3 వచ్చినప్పుడే ఈ ఫార్ములా. ఓన్లీ షియర్ ఫోర్సు బెండింగ్ మూమెంట్ వస్తే VU/BDనే. ఓకే, సో ఈ వేరియింగ్ డెప్త్ వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఇక్కడ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా ఉంది, ఒకవేళ UDL అయితే ఇలా ఉంటుంది కదా, మిడిల్లో ఎక్కువ ఉంటుంది. కానీ డెప్త్ ఏమవుతోంది, డెప్త్ అనేది రైట్ సైడ్ వెళ్ళే కొద్దీ తగ్గుతూ వస్తుంది. డెప్త్ ఏమవుతోంది, ఈ సైడ్ తగ్గుతూ వస్తుంది, బెండింగ్ మొమెంట్ అనేది పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు బెండింగ్ మొమెంట్, డెప్త్ రెండు ఒకే డైరెక్షన్లో పెరిగితే నెగటివ్ సైన్ యూస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి +or- అని ఉంది కదా ఇక్కడ. ఓకే, అలా కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, పాజిటివ్ డైరెక్షన్ వేసుకోవాలంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్కి ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా, ప్లస్ వస్తుంది. ఎందుకు, D ఏమో తగ్గుతోంది, ఓకే, మొమెంట్ ఏమో పెరుగుతోంది, కాబట్టి ఆపోజిట్లో వెళ్తున్నాయి. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ చూడండి, the negative sign in the formula applies when the moment increases numerically in the same direction as the effective depth. రెండు పెరిగితే నెగటివ్, లేదా రెండు తగ్గితే నెగటివ్. ఆపోజిట్లో ఒకటి తగ్గి ఒకటి పెరిగింది అంటే పాజిటివ్. కాబట్టి డెప్త్ తగ్గుతోంది, బెండింగ్ మొమెంట్ పెరుగుతోంది, కాబట్టి ఇదేం తీసుకోవాలి, పాజిటివ్ తీసుకోవాలంటే టవ్వీ ఈక్వల్ టు VU + MU/D ఇంటూ tan β/BD వేసుకోవాలి. ఇదే దేనికి, ఇది యూనిఫామ్ డెప్త్ బీమ్స్ కాకుండా వేరియింగ్ డెప్త్ ఉన్న బీమ్స్కి ఫార్ములా ఇది. ఓకే.
ఒక బీమ్ ఇచ్చారు, దాని డెప్త్ యూనిఫామ్గా లేదు, అలాంగ్ ద లెంత్ డెప్త్ వేరీ అవుతున్నప్పుడు కోడ్ బుక్లో మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి అంటే ఇది. ఓకే, ఎప్పుడు ఈ ఫార్ములా వేరియింగ్ డెప్త్. అదే మనకు ఇది ఉండింది అనుకోండి, మనకు ఎంత మొమెంట్ యాక్ట్ అవుతుంది, ఎంత షియర్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, ఇది యూనిఫామ్ స్టవ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం, వియు బై బీడీ. అలా కాకుండా ఇలా ఉండింది అనుకోండి బీమ్ అనేది, ఇది ఒక బీమ్ డైమెన్షన్. ఓకే, సో ఇది డెప్త్ ఏమవుతుంది, సెంటర్కి వెళ్ళే కొద్దీ డెప్త్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కదా. బెండింగ్ మొమెంట్ కూడా ఏమవుతుంది, సెంటర్కి వెళ్ళే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. లోడ్ అనేది ఎలా యాక్ట్ అవుతూ ఉంటుందంటే ఇలాగా లోడ్ యాక్ట్ అవుతూ ఉందనుకుందాం. సో ఇది కూడా ఏమైంది, మొమెంట్ కూడా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. రెండు ఏమవుతున్నాయి, ఒకే డైరెక్షన్లో ఇంక్రీజ్ అవుతున్నాయి. అప్పుడు మనం సైన్ ఏం తీసుకోవాలి, నెగటివ్ సైన్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ వియు మైనస్ ఎంయు బై డి ఇంటూ ట్యాన్ బీటా. ఇప్పుడు 2016లో ఒక బిట్ ఇచ్చారు అని చెప్పాను కదా. ఎలా ఇచ్చారు అంటే ఇందాక మనం డ్రా చేసిన ఫార్ములా ఇలా ఇచ్చారు. ఇక్కడ ఒక సెక్షన్ ఇచ్చారు. ఓకే, లోడ్ ఇచ్చారు, దీనిపైన యాక్ట్ అవుతున్న లోడ్, సపోర్ట్ రియాక్షన్స్ ఇచ్చారు, అంటే మనం కనుక్కోవాలి సపోర్ట్ రియాక్షన్. ఇలాగ లోడ్ ఇచ్చారు. సో ఈ సెక్షన్ దగ్గర టవ్వి కనుక్కోమన్నారు. ఈ సెక్షన్ దగ్గరే షియర్ ఫోర్స్ కనుక్కోవాలి. ఈ సెక్షన్ దగ్గరే బెండింగ్ మొమెంట్ ఎంయు కనుక్కోవాలి. షియర్ ఫోర్స్ అంటే వియు. ఈ సెక్షన్ దగ్గరే మనకు డెప్త్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ సెక్షన్ దగ్గర మనము తీసుకున్నప్పుడు డెప్త్ ఏమో తగ్గుతోంది, బెండింగ్ మొమెంట్ పెరుగుతోంది, కాబట్టి సైన్ ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో డెప్త్ తగ్గుతోంది, బెండింగ్ మొమెంట్ పెరుగుతుంది కదా. బెండింగ్ మొమెంట్ డయాగ్రామ్ ఎలా అనుకున్నాం, ఇందాక ఇలా అనుకున్నాం. కాబట్టి బెండింగ్ మొమెంట్ పెరుగుతుంది, డెప్త్ తగ్గుతుంది, ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి సైన్ పాజిటివ్ తీసుకొని ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో మనం ఫ్లేంజ్డ్ సెక్షన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.